హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శిరీషాస్ ఫుడ్. నేను మీ శిరీష. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికి ముందుగా మనకి 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా పసుపు, ఉప్పు వేసి నీచు వాసన పోయేటట్టుగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. దీన్ని మనం ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకుంటామండి. ఏం లేవండి, సింపుల్‌గా ఉప్పు, పసుపు మాత్రమే వేసి మ్యారినేట్ చేసి 1 అవర్ పక్కన పెట్టేసానండి. చూడండి, పసుపు హాఫ్ టీ స్పూన్, ఉప్పు కొంచెం అండి. కల్లుప్పు వాడుతున్నాను నేను. మీకు మెత్తటి ఉప్పు వాడే పనైతే మీరు మెత్తటి ఉప్పైనా వాడండి. ఇలా కొంచెం వేసి మీకు టేస్ట్‌కి తగ్గట్టుగా కొంచెం వేసుకోండి. ముందల వేసి కలిపి ఇలా 1 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్ ఈ మసాలా. ఇది ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దామండి. దీనికి కావాల్సిన ఐటెమ్స్ ఇవన్నీ: చెక్క, మొగ్గ, లవంగాలు, బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలండి. ఒక్కొక్కటి వేసుకుంటూ మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. లవంగాలు ఒక 6 అండి, యాలకులు 3, జాపత్రి 1, చెక్క 1 ఇంచ్ అండి, ధనియాలు 3 టీ స్పూన్స్ అండి, అది బిర్యానీ ఆకు 1. ఇవన్నీ వేసి ముందుగా దీన్ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిరపకాయలనేవి ఒక 6-7 ఏసుకున్నానండి నేను. ఎండుమిరపకాయలు కూడా ఏసి లో ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది చాలా బావుంటుందండి ఈ మసాలా. ఇదొక్కటి చేసి పెట్టుకుంటే చాలు. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకొని ఇలా గ్రైండ్ చేసేసి పౌడర్ పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. చూసారా, పక్కన పెట్టేసుకోండి ఈ మసాలా. ఇప్పుడు బాండీ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసి 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసానండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి ముందుగా. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. దీన్నంతటిని కలుపుకొనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఇప్పుడు వేసుకోవడం వల్ల కొంచెం ఫ్లేవర్ బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. కరివేపాకు కొంచెం వేయించుకున్న తర్వాత చికెన్ అనేది మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ 1 అవర్ అది కూడా వేసేసేయండి. ఇంకా వేసేసి దాన్ని బాగా మసాలా పట్టేటట్టుగా కలుపుకోండి ఒకసారి. చూసారు కదా, ఇలా మసాలా అంతా చికెన్‌కి పట్టే విధంగా బాగా కలుపుకోండి దాన్ని. మనం ఎక్కువ మసాలాలు వాడట్లేదండి ఈ చికెన్ ఫ్రైకి. జస్ట్ ఆ మసాలా ఒక్కటి మనం రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ముందుగా ఫ్రై చేసి ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చికెను బాగా కుక్ అయ్యేటట్టు కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కొంచెం కుక్ అయింది. ఇప్పుడు వాటర్ పైకొచ్చింది. చికెన్‌లో ఉండే వాటర్‌తోనే కుక్ చేసుకోవాలండి. ఇది మనం మళ్ళీ యాడ్ చేయకూడదండి వాటర్ అనేది ఎక్స్‌ట్రాగా. అప్పుడు టేస్ట్ మారిపోతుందండి. చికెన్‌లో వచ్చిన వాటర్‌తోనే చికెన్ ఫ్రై అనేది కుక్ చేసుకుంటే చాలా బావుంటుందండి చికెన్ ఫ్రై. చూసారు కదా, కొంచెం వాటర్ అనేది ఇంకిపోయింది. ఇంకొంచెం మిగిలున్నాయి. ఇది కూడా పోయేటట్టు చికెన్ మొత్తం కుక్ చేసేసుకుందామండి. మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కాడలుంటాయి కదండీ, అవి కొంచెం కరివేపాకు వేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను. దీనిలోనే కొంచెం హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి. నేను కారం అనేది ఎక్కువ వేసుకోవట్లా. ఆ మసాలాలో కారం ఉంటదండి ఆల్రెడీ. ఉప్పు కూడా చాలా తక్కువ వేసుకుంటున్నా. ఎందుకంటే మ్యారినేట్ చేసేటప్పుడు కల్లుప్పు వాడాను కాబట్టి. సాల్ట్ అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఈ 2 అన్నీ కలిసేటట్టుగా కొత్తిమీర, కరివేపాకు, కారం, ఉప్పు కొంచెం కలుపుకున్నానండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇది గరం మసాలా వేయగానే కలరు అన్నీ చేంజ్ అవుతుందండి. చికెన్ ఫ్రై చాలా బావుంటుందండి టేస్ట్ కూడా. ఎందుకంటే ఫ్రెష్‌గా చేసి పెట్టుకుంటాం. చేసి అప్పటికప్పుడు వేసుకుంటాం కాబట్టి చికెన్ ఫ్రై అనేది టేస్టీగా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి మీరు ఇది కరివేపాకు, కొత్తిమీర కొంచెం లాస్ట్‌లో ఒక్కసారి కొంచెం ఏసేసి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇలా. సింపుల్‌గా చాలా తొందరగా అయిపోతుందండి. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు. ఈ చికెన్ ఫ్రై ప్లెయిన్ రైస్‌లోకైనా, రసమన్నంలోకైనా, ఉట్టిగా తినాలన్నా సైడ్ డిష్‌గా చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్.